సో వర్షాలు రావడంతో వజ్రాల వేటలో పడ్డ ఏపీ, ముఖ్యంగా రాయలసీమ వాసులు అందరూ కూడా వజ్రాల వేటలో పడ్డారు. మీరు ఇక్కడ చూడొచ్చు, గోతులు తవ్వి మరీ వజ్రాలు అయితే సేకరించేందుకైతే ప్రయత్నిస్తూ ఉన్నారన్నమాట. పక్కనే వారి బ్యాగులో అయితే పెట్టుకొని ఇవన్నీ కూడా నెతుక్కుంటూ ఉన్నారు. ఇది మనకి నల్లమల అడవి ప్రాంతంలో వజ్రాల అన్వేషణ. ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే ఇటీవల కురిసిన వర్షాలకు నల్లమల అడవి పరిసర ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణ మొదలైంది. ముఖ్యంగా గాజులపల్లి గ్రామం సమీపంలో నల్లమల అడవిలో వర్షాలు పడితే వజ్రాలు దొరుకుతాయి. ఏళ్ల తరబడి ఇక్కడ ఈ తంతు కొనసాగుతూ ఉంది. మండలానికి చెందిన పలువురు శ్రీ సర్వ లక్ష్మీనరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో వజ్రాల అన్వేషణకు తరలి వచ్చారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురవడంతో ప్రజలు తరలివచ్చిన వజ్రాలను అయితే అన్వేషిస్తూ ఉన్నారు. వజ్రాలు దొరికిన వెంటనే స్థానికంగా ఉండే వ్యాపారులకు అయితే విక్రయిస్తూ ఉంటారన్నమాట. సో ఈ విధంగా మనకి విధంగా మిగిలిన రాయలసీమ జిల్లాలో, అనంతపురం జిల్లాలో కూడా ఆల్రెడీ వేట అయితే మొదలయ్యింది. ఇటీవలే అనంతపురం జిల్లాలో ఒక భారీ వజ్రం అయితే దొరికిందనమాట రైతుకి. సో ఈ నేపథ్యంలో మళ్ళీ ఇక్కడ వజ్రాల వేట అయితే మొదలైందనమాట. ఇప్పుడే మనకు అప్డేట్ వచ్చింది. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది.